నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం। నేను మీ సోని। వార్త వివరాలకు వెళ్తే అనకాపల్లి జిల్లా యలమంచిలో లివింగ్ గాడ్ చర్చ్ వ్యవస్థాపకులు బిషప్ యేసురాజు ఆధ్వర్యంలో ఒక్కరోజు ఉపవాస కూడిక ఘనంగా నిర్వహించారు। వాక్కు ఉపదేశకులు పాస్టర్ ఇసాక్। సర్వకృపానిధికి దేవా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తున్నాము। ఇదిగో నాయన, యొక్క మధ్యాహ్న కాల సమయంలో మొదటి ఓ ప్రభువా శిష్యుల్లో ఆగస్టు 29వ తారీఖున మాకు ఇచ్చావు దేవానికి స్తోత్రాలు। ప్రేమించి వచ్చిన కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దయచేసి ప్రభువా, వారు ప్రభు ఎంతో ఆశతో, ఎంతో ప్రభువా ప్రేమతో, ఎంతో ఆనందంతో మీ మందిరానికి వచ్చారు దేవానికి స్తోత్రాలు। వచ్చిన ప్రతి బిడ్డకు కూడా మంచి ఆత్మీయమైన మానవులుగా మా స్వరాన్ని పక్కన పెట్టండి। నీవే ఓ ప్రభువా, దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఓ ప్రభు ఆ దేవుని యొక్క ఉపవాస ప్రార్థనలో మిమ్మల్ని అందరినీ కూడా సాధారణంగా మరి ఆహ్వానిస్తున్నాము। మరి మనకి ఎంతమంది ఇక్కడికి జనం వచ్చారనేటువంటిది ముఖ్యం కాదు, ఎంత చక్కగా దేవునిని మనం ఆరాధించాము, ప్రార్థన చేశాము, దేవుని యొక్క వాక్యము దైవ సేవకులు అందిస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఆ మాటలు విని మనం బలపడుతున్నాము అనే సత్యాన్ని మనం ఇక్కడ ఈ రోజు తెలుసుకోవాలి। దేవునికి స్తోత్రం, హల్లెలూయా। కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అందరూ ఉపవాసాలు ఉన్నారని అనుకుంటున్నాం। ఎందుకనగా ఒక్కరోజు కాబట్టి 2 రోజులు 3 రోజులు అనుకోండి, ఎందుకంటే ఒక రోజు ఉండటానికన్నా మనం ఏం చేయాలి, మన కడుపుకి ఒకసారి మేత సమేతముగా మేత ఆపాలన్నమాట। ఎప్పుడైతే మనం అలా ఆపుతాం, మన శరీరము అంతా కూడా ఏమవుతుందంటే దేవుని మీదకి అది ఏమవుతుంది, ఆటోమేటిక్గా మలుతుంది ఉన్నారని అనుకుంటున్నాము। దేవుని సేవకులు కూడా ఇక్కడికి వచ్చారు। అయితే మరి మనం వెళ్తామా అని అంటే కాదండి, ఎందుకంటే వారు వాక్యం ఎరిగిన వారు, ఎందుకంటే వారి కుటుంబం నుంచి చిన్నతనం నుంచి వారి కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి మనం ఇప్పటి నుంచి మనం వస్తున్నాం కాబట్టి మన పిల్లలను కూడా అట్టి రీతిగా మనం నడిపించాలి। నేను కూడా అన్ని కుటుంబం నుంచి వచ్చిన దాన్ని, మా నాన్నగారు ఒక రైల్వే ఫోర్మెన్ అయినప్పుడు మేము అడుగు బిడ్డలుగా మేము ఉండేటప్పుడు మేము చాలా మరి అనేక విధాలుగా పూజలు, మా అమ్మగారికి అయితే అందరూ ఒక బ్రాహ్మణావిడి అనేవారు అనమాట। ఎందుకంటే ఉదయకాలం లేచి మేము పూజలు చేయడం ఏంటి, మేము గుడులకు వెళ్ళడం ఏంటి, ప్రతిదీ కూడా మేము చేస్తున్నాం। ఇప్పుడు మీరు అందరూ కూడా అలా చేసిన వాళ్ళే, అయితే ఇందులో ప్రార్థన చేస్తున్నాం। ఇది మెయిన్ విషయం। నా యొక్క వ్యక్తిగత విషయం గురించి ప్రార్థన చేయండి। పైన బ్రదర్ గారు చెప్పినట్లుగా స్లాబ్ వేసాం, అప్పు చేసి వేశాను నేను, చాలా డబ్బులు ఖర్చు అయిపోయి ఆ పైన ఆ ప్రియమైన జనులారా ప్రార్థనా గోపురం కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం। ఏంటి చెప్పండి, ప్రారంభిస్తే యలమంచిలో ఉన్నటువంటి పాస్టర్ గారు అందరూ కూడా ఏమైనా పుకారు పెట్టారు తెలుసా, ఆ ప్రార్థనా గోపురంలోకి ఎవరో వెళ్ళకండి, మీరు అక్కడ ప్రార్థనా గోపురం ఎందుకు పెడతాము, అందరు క్షేమం కొరకు చేస్తాం। అందుకని ఆ అందరి సంఘాల్లో దొంగిలించి మనం నా బిడ్డలను పూజ పెట్టుకునే ఆ పాస్టర్ గారిని అది ఒక సంవత్సర కాలం నడిపించి మరి దాన్ని ఆఫ్ చేసేయడం జరిగింది। నా పేరు బిషప్ యేసురాజు, యలమంచిలి లివింగ్ గాడ్ చర్చ్ యలమంచిలి మందిరంలో ఈ దినం అనగా 1 డే ఉపవాస ప్రార్థనా కూటం జరిగింది। ఇక్కడ మరి దేవుని యొక్క కృపను బట్టి ఈ యలమంచిలి పరిసర ప్రాంతం నుంచి దేవుని యొక్క భక్తులు ప్రజలు మరి దేవుని యొక్క మందిరం అయినటువంటి లివింగ్ గాడ్ చర్చ్కి రావడము, అలాగనే ఇక్కడ ప్రార్థనలు నిర్వహించడం జరిగింది। ఈ ప్రార్థనలు ముఖ్యంగా దేని కొరకు అంటే ప్రజల యొక్క క్షేమం కొరకు, అలాగనే ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాలు చేయటానికి, అలాగనే మన యొక్క నాయకులు, అధికారులు, ప్రభుత్వ యంత్రాంగము అందరూ కూడా సస్యశ్యామలుగా సంతోషంగా ఆనందంగా వాళ్ళందరూ ఉండి ప్రజలకు మంచి పరిపాలన అందించాలని ముఖ్యంగా ఈ యొక్క చర్చిల్లో ప్రార్థనలు చేయడం జరిగింది। మరి సర్వమతం కూడా సమానమే, అందరూ కూడా ఒకటే అనేటువంటి నినాదంతో ఉపవాస ప్రార్థన కార్యక్రమాలు మరి చక్కగా జరిగాయి। దీంట్లో మరి దూర ప్రాంతం నుంచి దేవుని యొక్క దైవ సేవకులు మరి ఐజాగ్ బ్రదర్ గారు, అలాగనే సిస్టర్ సోని గారు కూడా ఇక్కడికి వచ్చి దేవుని యొక్క వాక్య పరిచర్య అందించారు। మరి అందరూ కూడా దీంట్లో పాలుభాగస్తులు కావడం నిజంగా చాలా సంతోషం। మరి యొక్క సమయాన్ని ఇచ్చినటువంటి BTV7 న్యూస్ వారికి మరి ప్రత్యేక నమస్కారాలు, వందనాలు తెలియపరుస్తున్నాను। నమస్తే, ప్రైజ్ లార్డ్।